క్రీస్తు నామంన మీ అందరికి వందనాలు. మన బ్రతుకు మన జీవితాలు మార్చే మాటల్ని పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలను చూసుకుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి కొన్ని వచనాలు చూసుకుంటాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరిని ఎందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్త చూసుకోండి. దేవుని విడిచిపెట్టడం అంటే ఏంది? దాని అర్థం ఏంటి? మనం అనుకోవచ్చు, దేవుని ఏమో వదిలి పెడతలేం కదా, బైబిల్ చదువుతున్నాం, చర్చికి వెళ్తున్నాం కదా అంటున్నాం. వాక్యానుసారంగా బ్రతకపోవటమే దేవుని విడిచిపెట్టడం. వాక్యానుసారం మనం ప్రవర్తించకపోతే దేవుని విడిచిపెట్టడం. అందుకే ఒకవేళ అలాంటి గుణం ఉందేమో మనలో, మనని మనం చెక్ చేసుకోవాలి మనం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయంలో ఎవని ఎందైనా ఒకవేళ ఉండునేమో జాగ్రత్త చూసుకోండి. నేడు మీరు ఆయన శబ్దం వినినడల, వాక్యం వింటున్నాం అంటే దేవుడు మాట్లాడుతున్నాడని అర్థం. ఆయన శబ్దం, ఆయన మాటలు వింటున్నాం. నేడు మీరు ఆయన శబ్దం వినినడల కోపం పుట్టించినప్పుడు వల్లే మీ హృదయాలు కఠినపరచుకోకూడి ఆయన చెప్పాను గనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచుకోకుండాన్నట్లుగా నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. నేడు అనబడు సమయం ఉండగానే ఖచ్చితంగా మన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన మనసులు కఠినం చేసుకోవద్దు. మనం సేవకుడు నా కోసమే చెప్తున్నాడు కదా, మనము కదా నెగిటివ్గా మనం ఆలోచించొద్దు. దుష్టుని ఆలోచన అది. దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతుందని చెప్పి కదా, స్త్రీలైన పురుషులైనా కదా, వాక్యం వెలుగులో వాక్యం మనకు వినబడుతున్నప్పుడు మన జీవితాలు మనం సరి చేసుకోవాలి. మన మనసు మనం మార్చుకోవాలి. మన తప్పులు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ మనం మారు మనసు పొందాలి. మన మారు మనసు పొంది ప్రత్యేకంగా జీవించాలా. మన తప్పులు మన పొరపాట్లన్నీ విడిచిపెట్టి నిజంగా దేవుని విడిచిపెట్టే హృదయం ఒకవేళ మనలో ఉందేమో, అలాంటి తత్వం, అలాంటి లక్షణాలు, దేవునికి ఆయుష్కరమైన ప్రతి స్వభావం, ప్రతి అలవాటుని మనకు మర్చిపోవాలి. మనం మానేసేయాలి. మన తప్పులు మన పొరపాట్లు ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి ప్రత్యేకంగా పరిశుద్ధంగా మనం జీవించాలి. మన క్యారెక్టర్ని కాపాడుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్రైస్తవులకి ఏంటంటే, స్త్రీలకైనా పురుషులకైనా మన క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి. దేవుడికి మహిమార్థంగా మనం జీవించాలి. విసుకక ప్రార్థన చేయాలి. అందరితో సమాధానంగా ఉండాలి. పాపం చేయొద్దు. పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. వాక్యం ద్వారా బుద్ధి చెప్పుకొని సరి చేసుకోవాలి. వాక్యం వినబడుతున్నప్పుడు దేవుడి మాటల శబ్దం, అయిన వాక్కు శబ్దం విన్నప్పుడు మన హృదయాన్ని కఠినం చేసుకోకుండా మన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టి మనసు మార్చుకొని వాక్యానికి లోబడి కదా దేవుడి యందు భయభక్తులు కలిగి జీవిస్తానే ఒక నిర్ణయానికి మనం వచ్చినప్పుడే దేవుని చల్లని చూపు మన మీద ఖచ్చితంగా ఉంటుంది. కనుక ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతాస్తుతులు.